హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మే నెలలో తీసుకుంటున్న పెన్షన్లపై మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారండి. పెన్షన్ అనేది ఆలస్యం అవుతుంది. సో పెన్షన్ అయితే ఈ సమయానికి ఇవ్వటం లేదు. ఏ కారణం చేత ఇవ్వటం లేదో పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మే నెలలో మనకు కొత్త పెన్షన్లు విడుదల చేసే అవకాశం కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 2 రోజుల పాటుగా ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో ఒకరోజు సెలవు దినం అయినప్పుడు ఒకరోజు ముందుగానే పంపిణీ అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకు ఈ మే 1వ తారీఖు సెలవు దినం వస్తుందండి. మేడే కారణంగా మేడే సందర్భంగా ఈ యొక్క పెన్షన్ అనేది ఆలస్యం అవుతుంది. సో మనకు 30వ తారీఖున ఎవరైతే సర్ప్ అధికారులు ఉన్నారో వారి ఖాతాల నుంచి సచివాలయ అధికారుల ఖాతాల్లోకి 30వ తారీఖున పంపిణీ అయితే చేస్తారు. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లో మనకు ఒకరోజు ఆలస్యం అయితే ఇస్తున్నారు. ఎందుకంటే కనుక 1వ తారీఖు మనకు పెన్షన్లు అనేది సెలవు దినం కావడంతో సచివాలయ సిబ్బందికి కూడా సెలవు కారణంగా 2వ తారీఖున 3వ తారీఖున 2 రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు. సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గతంలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా 2వ నెలలో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అని చెప్పారు. సో మనకు కొంతమంది గమనించినట్లయితే ఒక నెల పెన్షన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం బయోమెట్రిక్ వేసినప్పుడు 2 నెలల పెన్షన్ అనేది ఆ పేరు మీద అయితే చూపిస్తుందండి. సో మనకు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఇప్పుడు ఈ నెలలో కూడా ఎవరైతే ఈ నెలలో పెన్షన్ అంటే ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకోలేదో మే నెలలో అయితే 2 నెలల పెన్షన్ అయితే ఇచ్చేస్తారు. అదేవిధంగా కొంతమందికి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది సరిగా పడకపోవడం కారణంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొత్త డివైజులను అయితే పంపిణీ చేయడం జరిగింది. సో ఈ యొక్క పంపిణీలకు సంబంధించి బయోమెట్రిక్ అనేది మన యొక్క ప్రభుత్వం వారు తీసుకుంటున్నారు. సో వీళ్ళు తొందరగా పెన్షన్లు తీసుకునేదానికి కూడా అవకాశం అయితే ఉంది. సో ఇక మీద కొత్త పెన్షన్ల విషయానికి వస్తే కనుక కొత్త పెన్షన్లు మనం చూస్తే కనుక మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే మనకు మే నెలలోనే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఎందుకంటే కనుక మనకు ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 15,000 పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు. సో పెన్షన్ల వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన కారణంగా మనకు కొత్త పెన్షన్లు అమలయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మే నెలలో అయితే పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50 సంవత్సరాల వాళ్ళకి, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60 సంవత్సరాలని తగ్గించి 50 సంవత్సరాలకైతే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ అనేది ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వారు ఉన్నారో వీరందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ పెన్షన్లు ఇవ్వాలంటే ముందుగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే పాస్ చేయాల్సి ఉంటుందండి. సో జీవో పాస్ చేసిన తర్వాతే మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు. సో దీని కారణంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్త పెన్షన్లు అనేది ఈ విధంగా అయితే మే నెలలో చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన యొక్క పెన్షన్లకు సంబంధించి మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తున్నారండి. ఎవరైనా ఒక ప్రాంతంలో నివసిస్తూ వేరే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ప్రజెంట్ ఏ ప్రాంతంలో ఉన్నారో అదే ప్రాంతంలో పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. అలాగే ప్రతి నెలలో కూడా పెన్షన్లకు సంబంధించి మన యొక్క భర్త ఎవరైతే ఉంటారో కొంతమంది భర్తలు మరణించిన వాళ్ళకి మొదటి నెల నుంచే ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని స్పౌస్ పెన్షన్స్ అని అంటారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.